హలో హలో క్రిక్నైట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ మనం ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళ 11 ఎలా అవుతుంది అనేది మనం తెలుసుకుందామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముంబై ఇండియన్స్ ఏం టీం మస్తు భయ్యా అది. మంది మస్తు క్రేజీ మంది టీం స్టార్ ఉంది. ప్లేయర్స్ ఉన్నారు. మొత్తం ఇండియన్ స్టార్ కోర్ ఉంది వీళ్ళ దగ్గర. సో వీళ్ళ టీం చూద్దాం ఒకసారి, వీళ్ళ స్క్వాడ్ ఎవరెవరిని తెచ్చుకున్నారు అనేది. వీళ్ళు ట్రెంట్ బోల్ట్ ని తెచ్చుకున్నారు, విల్ జాక్స్ ని తెచ్చుకున్నారు, అల్లా గజన్ఫర్ ని తెచ్చుకున్నారు. అల్లా గజన్ఫర్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. మీకు ఎవరైనా తెలియకపోతే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మొన్న జరిగిన ఎమర్జింగ్ కప్ లో ఆడాడు. హీఈస్ క్రేజీ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ వెన్ ఐపీఎల్ స్టార్ట్స్. ఇంకెవరిని తెచ్చుకున్నారు? వీళ్ళ దగ్గర రీస్టాప్లీ ఉన్నాడు బ్యాకప్ కోసం ట్రెడ్ బోల్ట్ కి. వీళ్ళు రాబిన్ మిన్స్ ని తెచ్చుకున్నారు కీపర్ లాగా, రాయన్ రికల్టన్ ని తెచ్చుకున్నారు కీపర్ లాగా. ఆల్ అవుట్ ప్యాకేజ్ ఉంది వీళ్ళ దగ్గర. నమన్ దిహీర్ ని కూడా ఆర్టీఎం చేసి తెచ్చుకున్నారు. ఆల్ అవుట్ ప్యాకేజ్ ఉంది వీళ్ళ దగ్గర. సో చూద్దాం. వంశీ, ఏమంటావు వీళ్ళ టీం గురించి నువ్వు? ముంబై ఇండియన్స్ ఆక్షన్ లో చూసాం, చాలా మంది వచ్చారు. వీళ్ళ పేస్ అటాక్ అయితే ట్రెంట్ బోల్ట్, బుమ్రా అండ్ దీపక్ చహర్ ముగ్గురు మంచి టాప్ క్లాస్ ట్రియో ఉంది, బౌలర్స్. టాప్ మంచి క్లాస్. ట్రియో ఉంది. హార్దిక్ పాండ్యా అండ్ కూడా వేస్తాడు. హార్దిక్ పాండ్యా కూడా వేశారు. ఉమ్, అండ్ స్పిన్ అటాక్ చూసుకుంటే శాంట్నర్ తెచ్చుకున్నారు వీళ్ళు. శాంట్నర్ ఉన్నాడు. అండ్ ఉమ్, కరణ్ శర్మ ఉన్నాడు. ఆ, ఉమ్. గజాన్ఫర్ కూడా ఉన్నాడు వీళ్ళకి. గజన్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గజన్ ఫర్ కూడా ఉన్నాడు. ఉమ్. సో వీళ్ళ వీళ్ళ మొత్తం బౌలింగ్ చాలా బాగుంది. బౌలింగ్ అటాక్ బాగుంది. అండ్ బ్యాటింగ్ చూసుకుంటే మొత్తం T20 వరల్డ్ కప్ స్క్వాడే ఉంది. ఇండియన్ స్క్వాడ్ సగం స్క్వాడ్ ఉంది ఇండియన్ మనకి. సగం స్క్వాడ్ ఇండియన్ స్క్వాడే పెట్టేసుకున్నారు. సగం స్క్వాడ్ అండ్ ఉంది బ్యాటింగ్ టీమ్. ఇంక్లూడింగ్ విల్ జాక్స్, వీళ్ళకి మంచి మంచి విల్ ఇంక్లూజన్ అది, జాక్స్. విల్ జాక్స్ రావడము. సో ఆ విల్ జాక్స్ వస్తే వీళ్ళకి ఆ, అందరూ ఓపెనర్ అనుకుంటారు. ఓపెనర్ లో నేను అనుకుంటున్నా రికల్టన్ ఆడిపిస్తారు ఓపెనింగ్. వీళ్ళకి ఆ వికెట్ కీపర్ కూడా సెట్ అయిపోతుంది రికల్టన్ ఆడితే. రికల్టన్ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తే మనకి సెట్ అయిపోతుంది ఈ టీం. అట్లా విల్ జాక్స్ ని మిడిల్ ఆర్డర్ ఆడిపిస్తారని నేను అనుకుంటున్నా. విల్ జాక్స్ ని ఆ, వీళ్ళ విల్ జాక్స్ బ్యాటింగ్ మిడిల్ కూడా. ఆర్డర్ ఆడతాడు. ఓపెనింగ్ కూడా బాగానే ఆడతాడు. మిడిల్ ఆర్డర్ కూడా బాగానే ఆడతాడు. విల్ జాక్స్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు, సెట్ అవుతుంది అనిపిస్తుంది. వీళ్ళకి మంచి బ్యాకప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ కోసం రీస్టాప్లిన్ తెచ్చుకున్నారు. ట్రెంట్ బోల్ట్ కి ఏమైనా ఇంజురీ అయితే ఇంజురీ కోసం. ఇప్పుడు ఆ, అల్లా గజన్ఫర్ కి ఏమైనా అయితే, ఇంజురీ అయితే శాండనర్ ని వాడడానికి, లేకపోతే మిచ్చల్ శాంట్నర్ వాడుకుంటారు. ఉమ్, ఏదైనా చెన్నై లాంటి పిచ్ కానీ, లక్నో లాంటి పిచ్ కానీ, ఇలాంటి పిచ్లకు వెళ్తే ఇద్దరిని వాడుకోవచ్చు ఒకటేసారి రికల్టన్ ని కూర్చోబెట్టి. అలా కూడా చేయొచ్చు. వీళ్ళకి మంచి బెవెన్ జాకబ్స్ కూడా ఉన్నాడు. బెవెన్ జాకబ్స్ ఇస్ ఆల్రౌండర్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ బెవెన్ జాకబ్. అతను కూడా మంచి బ్యాటింగ్ ఇవ్వగలడు మిడిల్ ఆర్డర్ లో. లోవర్ మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాట్స్మెన్. అతను కూడా మిడ్ సెషన్ లో ఏదైనా మ్యాచ్ కావాలంటే వాడుకోవచ్చు. సో వీళ్ళ ఇండియన్ బ్యాకప్ చూస్తే కరణ్ శర్మ ఉన్నాడు. ఆబ్వియస్లీ కరణ్ శర్మ కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైతే స్పిన్నర్ అవసరం లేదు మనకి అనుకున్న టైంలో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ వేసుకొని మనం అతను కూడా ఆడిపించుకోవచ్చు కరణ్ శర్మని. కరణ్ శర్మ ఉన్నాడు. ఇందులో ఆంధ్ర ప్లేయర్ ఉన్నాడు, మన తెలుగువాడు సత్యనారాయణ రాజు అని. ఈజ్ అ బౌలర్ ఫ్రమ్ ఆంధ్ర. సత్యనారాయణ రాజు అని ఈజ్ ఆల్సో నైస్ బౌలర్. గోదావరి నెల్లూరు కదా. టైటన్స్ ఆడతాడు. గోదావరి టైటన్స్ ఆడతాడు. ఏ ఏ స్టేట్, ఏ సిటీయో తెలియదు నాకు యాక్చువల్లీ. గోదావరి టైటన్స్ ఆడతాడు అదైతే తెలుసు. సో మంచి ఓవరాల్ చాలా మంచి స్క్వాడ్ ఉంది. ముంబై హ్యాస్ ఎ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ నేను అనుకుంటున్నా. దిస్ ఐపీఎల్ లో ఆప్షన్ లో చాలా మంచి బైస్ చేశారు. సో వంశీ 11 ఎట్లా అవుతుంది అంటావు నువ్వు? 11, నీ వీళ్ళ 11 చెప్పు. 11 వీళ్ళ 11 చూస్తే ఓపెనింగ్ రోహిత్ శర్మ అండ్ రికిల్టన్, యాజ్ యూ సెడ్ వికెట్ కీపర్ రికిల్టన్. ఉమ్, అండ్ హీ విల్ బి వికెట్ కీపర్. నెంబర్ 3 తిలక్ వర్మ ఉంటాడు. మనకు ఉమ్, తెలిసిందే, పవర్ హిట్టింగ్ మంచి. ఉమ్, 3లో మనకి చాలా స్కోర్ చేశాడు. ఉమ్. నెంబర్ 4 విల్ బి విల్ జాక్స్. విల్ జాక్స్. విల్ జాక్స్. అండ్ ఆబ్వియస్లీ 5 మన ఆర్సీబీలో కూడా మంచిగా ఆడిండు విల్ జాక్స్. త్రీలో వచ్చి చాలా మంచి స్కోర్ చేసిండు. బట్ ఫోర్ వీళ్ళకి ఇక్కడ అట్ కొంచెం త్రీలో కష్టం. ఇక్కడ కొంచెం కష్టం. ఇక్కడ ఎత్ తిలక్ ఉన్నాడు. అతనికన్నా ఉమ్, మంచి బ్యాట్స్మెన్ తిలక్.
నేను సో అనుకుంటున్నా తిలక్ తిలక్ నన్ను ఆడిపిస్తారు, లేకపోతే సూర్య నన్న పైకి సూర్య 3 ఆడిపించి తిలక్ ని కూడా 5 ఆడిపించుకోవచ్చు. అట్లా యా అట్లా కూడా సో ఆడిపించుకోవచ్చు ఇక విలేజ్. అట్ 5 మన జూనియర్ 360 సూర్యకుమార్ యాదవ్. 420. 360 అంటే అతను షార్ట్స్ మనకు తెలిసిందే, ఆల్ సైడ్స్ ఆఫ్ ద గ్రౌండ్ నెట్ అన్ని కొడతాడు. ఇండియన్ టీమ్ సూర్యకుమార్ కెప్టెన్. యాదవ్ అండ్ అట్ 6 హార్దిక్ పాండ్యా. ఈజ్ ఆల్సో అట్ కెప్టెన్. మొత్తం క్యాప్టెన్సీ మెటీరియల్స్ ఉన్నారు ముంబై వీళ్ళ ఇండియన్స్ లా. కెప్టెన్. అండ్ ఎట్ 6 లో 6 హార్దిక్ హార్దిక్ తర్వాత వస్తే, అట్ 7, ఎట్ 6 లో 7 హార్దిక్ వస్తే 7 లో నమన్ ధీర్ నమన్ ఆడతాడు. దిహిర్ ఆడతాడు. ఉమ్, అండ్ దెన్ వి విల్ స్టార్ట్ ద బౌలింగ్ బ్యాచ్. బౌలర్స్ వస్తారు. దీపక్ ఉమ్, చహర్ అట్ 8, దీపక్ సార్ ఎట్ 8. బూమ్రా బూమ్రా అట్ 9, అండ్ గజన్ఫర్ అట్ 10. ట్రెంట్ బోల్ట్ విల్ బి 11. అంతేలే. ఇందులో ఇది గజన్ ఫర్ స్పిన్ వేస్తాడు ఆబ్వియస్లీ. మీకు మనకి స్పిన్ ఎవరెవరని మీరు కన్ఫ్యూజ్ అయితే, గజన్ ఫర్ స్పిన్ వేస్తాడు. మనకు గజన్ఫర్ తిలక్ స్పిన్ వేస్తాడు. కావాలంటే పార్ట్ టైం స్పిన్ వేస్తాడు. తిలక్ ని వాడుకోవచ్చు. తిలక్ కాదు ఆ, తిలక్ కాకుండా నమన్ దిహిర్ కూడా వేస్తాడు పార్ట్ టైం స్పిన్నర్. సో వాడుకోవచ్చు వీళ్ళందరినీ. సో, అది మనం 11 ఇంతే వస్తుంది మాక్సిమం. నేను అన్నట్టు మనకి స్పిన్ పిచ్ ఉంది, స్పిన్ చెన్నై లాంటివి, లేకపోతే బ్యాక్ ఎండ్ ఆఫ్ ది సీజన్ స్పిన్ పిచ్ వచ్చింది అంటే, కొంచెం వేరెంట్ ఏరైన పిచ్ వస్తే అప్పుడు శాండ్నర్ కానీ కరణ్ శర్మ. ఇప్పుడు శాండ్నర్ కావాలి, ఒక మంచి లోవర్ డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ కూడా వస్తుంది కాబట్టి శాండ్నర్ వాడతాను అనుకుంటున్నా. శాండ్నర్ వాడి రికల్టన్ కూర్చోబెట్టి శాండ్నర్ వాడుకోవచ్చు, విల్ జాక్స్ ని ఓపెన్ చేయించుకొని. ఆ, అలా కూడా చేయొచ్చు. ఎందుకంటే శాండ్నర్ ద్వారా మనకు బ్యాటింగ్ కూడా వస్తుంది లోవర్ డౌన్ ది ఆర్డర్ లో. చెన్నైలో కూడా అదే చేశాడు. లోవర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి ఒక చిన్న చిన్న కామియోస్ ఆడాలి అంతే లోవర్ డౌన్ ది ఆర్డర్ లో. దానికి మించి ఎక్కువ అవసరం లేదు కూడా శాండ్నర్ నుంచి. అది కరణ్ శర్మను కూడా వాడచ్చు. ఆ, కానీ కరణ్ శర్మ కంటే శాండ్నర్ నే ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. కానీ రికల్టన్ పర్ఫామ్ చేస్తే, ఒకవేళ రికల్టన్ పర్ఫామ్ చేస్తే కరణ్ శర్మనే వాడాల్సి వస్తుంది. రికల్టన్ ని కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉండదు ఒకవేళ రికల్టన్ స్టార్టింగ్ నుంచి ఆడిపిస్తే. ఇది మేము అనుకుంటున్న ప్రాబ్లం 11. ఎలా ఉంటుందో వాళ్ళ స్ట్రాటజీలు ఏమున్నాయో, ఎలా ఎవరెవరిని తీసుకున్నారో తెలియదు. కానీ ఈ టీమ్ 11 ప్రాబుల్ 11 మేము వేసుకున్న 11 చూసుకున్నా చాలా స్ట్రాంగ్ ఉంది. చూద్దాం ఎవరెవరు ఎంత పర్ఫామ్ చేస్తారో. రోహిత్ శర్మ ఆబ్వియస్లీ రీసెంట్ టైమ్స్ లో అంత ఫామ్ లో లేడు. ఫామ్ లో కనపడట్లేదు. స్కోర్స్ కూడా అంత రావట్లేదు. చూద్దాం. అప్పుడు ఐపీఎల్ వచ్చే వరకు అతని ఫామ్ ఎలా రికవర్ అవుతుంది అనేది చూడాలి. T20 కూడా రిటైర్మెంట్ ఇచ్చింది కాబట్టి చూద్దాం ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతాడు. సూర్య కూడా అంత గ్రేట్ గా ఆడినట్లేదు. సౌత్ ఆఫ్రికా టూర్ లో అంత పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ రాలేదు సూర్య దగ్గర నుంచి. చూద్దాం ఏమవుతుందో మరి అప్పటి వరకు. మన తిలక్ వర్మ ఛాన్స్ ఇవ్వలేదు సూర్యకుమార్ యాదవ్. తిలక్ సంజు మాక్సిమం మ్యాచెస్. తిలక్ అండ్ సంజు మంచి పర్ఫామ్ చేశారు సౌత్ ఆఫ్రికా టూర్ లో. తిలక్ చాలా ఫామ్ లో ఉన్నాడు. తిలక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కంబ్యాక్ ఇచ్చిండు సౌత్ ఆఫ్రికన్ టూర్ తోని. సో తిలక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో గట్టి అయిపోతుంది. విల్ జాక్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు మిడిల్ ఆర్డర్ లో మంచి ఆ, పెద్ద పెద్ద స్కోర్స్ తేవచ్చు వీళ్ళిద్దరు. టాప్ ఆర్డర్ లో కొంచెం సపోర్ట్ దొరికితే వీళ్ళిద్దరు మిడిల్ ఆర్డర్ లో మంచిగా ఆడేయచ్చు. నేను సూర్యాని 3 ఆడిపిస్తాను అనుకుంటున్నా. ఆ, చూద్దాం. బట్ సూర్యాని 3 ఆడిపించి తిలక్ ని 5 ఆడిపిస్తాను అనుకుంటున్నా. విల్ జాక్స్ అయితే 4 ఆడతాడు మాక్సిమం. సో ఇది మనం అనుకుంటున్న 11 ముంబై ఇండియన్స్ గురించి. మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.